మర్నాథ దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు దేవుని సన్నిధిలో మనం కూర్చుండి ఉన్నాం. ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం? ఎందుకు వచ్చాం? ఆరాధించడానికి. దేవుని చిత్తమును బట్టి ఆయన రానిచ్చారు కాబట్టి మనము రాగలిగి ఉన్నాం. లేకపోతే ఎందరో ఉండొచ్చు, కానీ ఎందరికో ఆసక్తి ఉండొచ్చు, రావాలనే కోరిక ఉండొచ్చు, కానీ మరి దేవుని మందిరంలో మరి ప్రవేశించాలి అనే ఆరాటం దేవుడు మనకు ఇవ్వటం మాత్రమే కాదు, ఆయన సన్నిధిలోనికి మనలను తోడుకొని వచ్చి ఉన్నారు. వాక్యం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీయూ మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుకుమనెను. కాబట్టి ఇక్కడ 2 మార్లు ఒకే మాట కనబడుతుంది. ఏంటది? ఈ సమయమందు. మరి నీవు ఈ సమయమందు ఒకటి ఏమియో మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. అంతేకాదు, నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొను. కాబట్టి ఇది కేవలం ఎస్తేరుకే సంబంధించిందా? మనకు కూడా ఈ వాక్యం నుండి ఏమైనా మరి ఉద్దేశం ఉందా? మనకు కూడా సంబంధించిందా కాదా? అమ్మా, మనం అనుకుంటాం కదా, ఎస్తేరు రాజగృహంలో ఉంది కాబట్టి మరి దేవుని యొక్క ప్రణాళికలో ఉంది, మరి దేవుడు నడిపించుకున్నారు కాబట్టి ఆమెకే ఆ వాక్యం చెందుతుంది అని కాదు. ఈరోజు మనందరము కూడా దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము అంటే ఒకసారి నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో, అలాగే నేను ఈ సమయమును కొరకే మరి ఇక్కడికి వచ్చి ఉన్నానేమో అని మనము కూడా మరి తలంచవలసిన వారమై ఉన్నాం. మరి దేవుని యొక్క కార్యములు మనకు ఎలా అనిపిస్తాయి? ఒక్కొక్కసారి ఎప్పుడూ ఆశ్చర్యంలే కాదమ్మా, పొందుకొనక ముందు ఎట్లా ఉంటుంది? అమ్మో, జరుగుతుందా జరగదా, ఎలాగుంటుందో అనే భయం ఉంటుంది. అలాగే మరి ఇంకా ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది, అసలు నిజంగా నేను దేవుని చిత్తంలో ఉన్నానా, ప్రణాళికలో ఉన్నానా అనే అనాలోచన లేక అవిశ్వాసం, అధైర్యం ఒక్కొక్కసారి వస్తుంది. అలాగే మరి ఇంతకీ నేను దేవుని చిత్త ప్రకారం చేస్తున్నానా లేదా అనే డౌట్ వస్తూ ఉంటుంది. ఇలాగ ఎన్నెన్నో ఆలోచనలు, అనాలోచనలు, అవిశ్వాసంతో కూడిన మరి ఆలోచనలు కూడా మనకు రావచ్చు. కాబట్టి మరి దేవుని ప్లాన్లో, దేవుని క్యాలెండర్లో ప్రతి దానికి ఏముంటుందంటమ్మా? సమయం ఉంటుంది. అందుకే మరి పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను గారు అంటారు ప్రసంగి గ్రంథంలో మరి 3వ అధ్యాయంలో 1వ వచనంలో, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతి ప్రయత్నమునకు ఏముంటుందంట? సమయం ఉంది. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, అలాగే నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయటకు, ఇలాగూ అన్నిటికీ కూడా సమయం ఉంది. 11వ వచనం నుండి చదువుకుందాం. నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును. కష్టాలు ఎందుకు వస్తాయంటమ్మా? నరుడు ఏం చేసుకోవాలి, ఏం తెలుసుకోవాలి? అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవము నేను చూచి తిని. అంతేకాదు, కష్టం పెట్టినందున మరి దేవుడు మరి చెడ్డవాడైపోతారా? 11వ వచనంలో అంటారు కదా, దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కాబట్టి ప్రతి దానిని దేవుడు ఎలా చేశారంటండి? దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు. మనకు ఒక్కొక్కసారి బాగుంది, చక్కగా ఉంది అనుకుంటాం. ఒక్కొక్కసారి మనకు నచ్చకపోతే
ఇది చక్కగా లేదేమో అనుకుంటాం, కానీ మన దృష్టిలో కాదు. దేవుడు దేని సమయమందు దానిని ఎలా చేశారంట? హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. మరి చాలా రమ్యముగా చక్కగా దేవుడు కలుగ చేసి ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగే మన జీవితంలో కూడా మరి దేవుడు చక్కగా చేశారంటారా, చక్కగా చేయలేదంటారా? చేశారా? కష్టంలో మాత్రం చేస్తారా లేదా అనుకుంటాం. హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో మరి హబక్కూకు గారికి కూడా ఒక ఆలోచన వచ్చింది. దేవుడు ఒక మాట తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయము 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. ఇక్కడ ఏ కాలం అంటమ్మా? నిర్ణయ కాలమున జరుగును. సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. ఏమ్మా? సమాప్తమగుటకై ఆతురత ఉంది. అలాగే తర్వాత చూస్తే ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. అంతేకాదు అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చు. కాబట్టి ఈరోజు మనము కూడా చేయవలసిన పని, దేవుని కార్యములు ఒక ప్రక్కనేమంటున్నారు? ఆతురపడుతున్నారు అన్నట్టున్నారు. మరి ఒక ప్రక్కను జాగు చేస్తున్నట్టున్నను, ఆలస్యమగుచున్నట్టు అనిపిస్తున్నను. ఏం చేయండి? మీరు కనిపెట్టండి. కాబట్టి మరి ఒకే మాటలో రెండు ఉన్నాయి. ఆతురత ఉంది అంటే త్వరగా దేవుడు జరిగిస్తున్నారని ఉంది. ఇంకొక మాటలో చూస్తే జాగు ఉంది లేక ఆలస్యము ఉంది. మరి మనకు మరి ఇది మరి అందుకే మరి అబ్రహాము గారి విషయంలో వాగ్దానం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో 12వ అధ్యాయంలోనే నేను చూపించు దేశమునకు నీ వెళ్ళు అన్నారు. అంతేకాదు మరి నీలో నుండే నేను ఎవరిని పుట్టిస్తాను? ఇసుకరేణువులంత విస్తారమైన సంతానము, అలాగే ఆకాశ నక్షత్రములంత విస్తారమైన మరి ఆకాశ నక్షత్రములను చూపించి మరి అంత సంతానం అని చెప్పినప్పుడు వాగ్దానం ఉంది, నెరవేర్పు ఉందా? వాగ్దానం వచ్చిన దినము నుండి ఏం చేస్తారు? ఎదురు చూస్తూనే ఉంటారు, ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుందా. మరి మధ్యలో ఆ నెరవేర్పు పొందేటప్పటికే అబ్రహాము గారికి ఏమొచ్చేసింది? మధ్యలో శారమ్మ గారు దూరారు, మధ్యలో ఇంకా హాగర్ గారిని మరి అంటించారు. మరి ఇట్లా చూస్తే ఒకరికొకరు లింక్ పెరిగింది. మరి ఏమైపోయింది? దేవుని వాగ్దానం ఉన్నట్టుగానే ఉంది, కానీ ఒక ప్రక్కను ఆలస్యంలో స్వంత ఆలోచనలు పెరిగిపోయినాయి, స్వంత ఉద్దేశములు పెరిగిపోయినాయి, అలాగే జరగకూడనివి జరిగినవి. దానిని బట్టి ఇప్పటి వరకు కూడా ఆ పర్యవసానములు మనము అనుభవిస్తూనే ఉన్నాం. కాబట్టి అందుకే మరి వెయిటింగ్ టైమ్స్ ఆర్ ద మోస్ట్ టెస్టింగ్ టైమ్స్. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనిపెట్టాలి అంటామో ఆ సమయమే చాలా ఎలాగుంటుంది? మనకు పరీక్షా కాలంలా ఉంటుంది. యోసేపు గారికి కూడా కలలు ఎప్పుడు వచ్చినాయి? 17 సంవత్సరములకు యవనస్తుడుగా ఉన్నప్పుడు కలలు వచ్చినాయి. ఏం కలలు? తనందరికంటే గొప్పవాడుగా ఉన్నాడు. చివరికి తన తల్లి తండ్రి కూడా ఆయనకి ఏం చేశారంట? నమస్కారం చేసినట్టు, సూర్యుడు చంద్రుడు కూడా మరి అందరూ కూడా మరి నమస్కరించినట్టు దర్శనములు వచ్చినాయి. కానీ నెరవేర్పు పొందటానికి మాత్రం ఏమైంది అంటే రెండూ ఉన్నాయి. మరి ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్రవచనం ఉంది, ఒక వాగ్దానం ఉంది, అలాగే ఒక నిర్ణయ సమయము కూడా అందుకునే సమయం ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో మరి వేచి ఉండే కాలము చాలా కష్టమైన కాలం. అక్కడే మరి ఎన్నో శోధనలు వస్తాయి. మరి మనం ఏదో చెయ్యాలనుకుంటాం, మరి దేవుని చిత్తం నాకు ఇంకా హెల్ప్ చేయాలనుకుంటాం, కానీ ఎందుకు పనికిరాదు. దేవుడు తన కాలంలో ఏ కాలంలో నిర్ణయించారో అది తప్పక నెరవేర్చేవారి ఉన్నారు. 105వ కీర్తనలో మనం చూస్తే 19వ వచనంలో దేవుడు ఎలాగో యోసేపు గారిని పరీక్షించారో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. దాని ముందు వచనం కూడా చదువుకుందాం. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. కాబట్టి ఇనుము అతని పాదములను ప్రాణమును బాధించెను. కాబట్టి ఇలాగూ దేవుడు శోధించినప్పుడు
మరి మన యొక్క స్థితి ఎలాగుంటుందో మనము పరీక్షించుకొనవలసిన వారమై ఉన్నాం. అలాగే ఇంకా కూడా చూస్తే 102వ కీర్తన 13వ వచనం, 102వ కీర్తన 13వ వచనం. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. కాబట్టి నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు ఏమొచ్చిందంటమ్మా? కాలం వచ్చింది. అంటే దేవుని దయ పొందే కాలము కూడా ఒక సమయం ఉంది, ఒక కాలం ఉంది. అంతేకాదు దానికి ఏం పేరు పెట్టారు? నిర్ణయ కాలము. అందుకే మామూలుగా యథావిధిగా మరి మనం చేసుకునే మరి క్రోనోస్ కైరోస్ అంటారు. అంటే మన క్యాలెండర్ వేరు, దేవుని యొక్క క్యాలెండర్ వేరు. కాబట్టి అలాగూ ఆయన నిర్ణయ కాలములో సమస్తమును కాలము పరిపూర్ణము కాగా అన్నీ నెరవేరును. ఇంకా మరి వాక్య గ్రంథంలో కాలము పరిపూర్ణమైనప్పుడు ఎవరు వచ్చారంట? దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపి ఉన్నారు. కాబట్టి ఇలాగూ మరి ప్రతి విషయంలో కూడా మనము మరొక నిర్ణయ కాలం ఉందని మనకు తెలుసు. ఎస్తేరుకు కూడా ఇలాంటి పరీక్ష ఎదురైంది. ఏంటి అంటే, సరే తనకు పుట్టినప్పుడు లేక చిన్నప్పుడే మరి తల్లిదండ్రులను పోగొట్టుకుంది, పినతండ్రి యొక్క సంరక్షణలో పెరిగింది, అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో తాను మరి తన యొక్క సౌందర్యమును బట్టి ఏమైపోయిందండి? వెంటనే రాణి అయిపోలా. ముందు ఏం చేయబడింది? తాను మరి రాజగృహంలోనికి తీసుకుని వెళ్ళబడింది. అంటే మనం అనుకుంటాం కదా, చెరలోనికి వెళ్ళినట్టే. ఒకవేళ అది అంతస్తైనా తనకు తెలుసా తెలియదా రాణి అయిపోతుందని? తనకు ఆ టైంలో ఏం తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు, అసలు రాజు ఎవరిని కోరుకుంటాడో తెలియదు. ఒకవేళ రాజు మరి కోరుకుంటే సరి, లేకపోతే వారి జీవితంలో ఇంకెవ్వరు కూడా వారి వైపు చూడరు. కాబట్టి వాడేసుకుని వదిలేసినట్టు అయిపోతుంది. అందుకే దావీదు గారి ఉపపత్నుల విషయంలో కూడా చూస్తే మరి వారు అలా పడున్నారే కానీ మరి వారికి ఏ విధమైన మరి ఒక ఘనత కానీ లేకపోతే ఒక సంతోషం కానీ వారి జీవితంలో అనుభవించలేదని ఒక మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇవి ఏం తెలియదు, తన జీవితం అగమ్య గోచరంగా మారిపోయింది. మనకు అంత కథ అంతా తెలుసు కాబట్టి ఎంతో ఈజీగా మాట్లాడేస్తాం. కానీ ఆమెకు ఆ టైంలో ఎలాగుంది ఆమె సిట్యువేషన్ ఏమీ తెలియదు. ఒక ప్రక్కను పినతండ్రి కూడా నీవు నీ యొక్క మరి నీ జాతిని మాత్రం నీవు బయట పెట్టవద్దు అన్నాడు. సరే, ఇంతకీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మొదలైంది అంటే, మరి ఏం మొదలైందమ్మా? అసలే మరి అప్పుడే బయటపడ్డాడు సాతాను, శత్రువు. ఎవరు? హామాను ఒక కుట్ర పన్నుతున్నాడు. ఎవరి మీద అంటే, రోజు మరి ఎవరిని చూస్తున్నాడంట? మొర్దెకైని చూస్తే మొర్దెకై అతనికి ఏం చేయట్లా? నమస్కారం చేయట్లా. అందుకే మనసులో కష్టం పెట్టుకున్నాడు. ఇంతకీ ఈ శత్రుత్వం ఎక్కడి నుంచి మొదలైంది అని మనం చూస్తే మరి ఎప్పుడంటమ్మా? మనం చదువుకున్నాగా 40 రోజులు నిర్గమకాండము 17వ అధ్యాయంలో అమాలేకీయులు మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల మీదకి ఏం చేశారు? యుద్ధానికి వచ్చారు. వారు బలహీనంగా ఉన్నప్పుడు వారిలో వెనక తట్టు నుండి వచ్చి వారిలో ఉన్న బలహీనులను మరి వారు చంపివేస్తున్నప్పుడు మరి దేవుడు అంటారు కదా, మరి ఇది ఎప్పటి వరకు సాగుతుంది యుద్ధం? ఒకసారి చదవండి. నిర్గమకాండము 17వ అధ్యాయంలో మరి చివరి వచనం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమే. ఈ యుద్ధం ఇప్పుడు ఆరంభమైంది. తర్వాత సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నారు. మరి ఆ వ్యక్తిని ఏర్పరచుకొని మరి అంటున్నారు కదా, సమూయేలుతో అంటున్నారు, మరి నీవేం 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. ఏమంటున్నారమ్మా? అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకం.
అమ్మ నీవైనా మరతవేమో కానీ నీ పక్షమునున్న దేవుడు మరుస్తారా? ఇన్ని వత్సరములు అయిపోయినాయి, అయినా సరే అందుకే పగ తీర్చుకొనుట నా వశం. కాబట్టి దేవుని యొక్క పని మనం మరి కష్టపడి ఒకరి మీద పగ తీర్చుకోకర్లేదు, లేక మనం ఆయాసపడి మరి మనసులో కష్టం పెట్టుకొని మరి మనకు మనం మరి ఎలా హన్నా ముందేం చేసిందండి, పెనిన్నా మాటలు పడలేక దేవుని సన్నిధికి వెళ్ళినా సంతోషం లేదు, ఎక్కడికి వెళ్ళినా ఆనందం లేదు. కాబట్టి తనకు తాను శిక్ష వేసుకుంది. కానీ మన జీవితంలో దేవుడు మన పక్షమున పోరాడే దేవుడు. అందుకే పరమదేవుడే నా పక్షమై ఉండగా నరుడు ఏమి చేయగలడు? అంతేకాదు ఇంకా అంటున్నారు కదా, మరి నేను జ్ఞాపకము చేసుకున్నాను, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిదిరి కనుక కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. అంతేకాదు చివరి వచనంలో చూస్తే వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయము. అయితే మరి నిర్మూలం చేయమన్నప్పుడు సౌలు సంపూర్ణంగా చేశారా? ఎందుకు చేయలా? 9వ వచనంలో చూస్తే సమూయేలు చేసిన పని, సౌలును జనులను కూడి అగగును అంటే ఆ రాజును, అలాగే గొర్రెలలోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమము ఒక్క పాపమైనా ఎందుకంట అంటకుండనున్నది, అంట నీయకున్నది, అంటూ అంటనుచున్నది. అంటే ఒక్క పాపమున్నా, అందుకే ఆవగింజంతా చిరు పాపమున్నా సరే పరలోకంలోకి వెళ్ళేటప్పుడు ప్రభు రాకలో ఇది ఇసుక పర్వతమంతా బరువు అయిపోతుంది. కాబట్టి అందుకే అధమం ఒక్క పాపమైనా ఏం చేయాలంట? అంటకుండా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడ సమూయేలు ఏం చేశాడంట? నీచమైనవన్నీ కూడా చంపివేశాడు. కానీ ఏవేవైతే కంటికి మంచిగా కనబడ్డాయో వాటిని ఏం చేశాడంట? తన కొరకు ఉంచుకుని మరలా పైగా ఏమంటాడంటే దేవునికి దహన బలికి తీసుకొని వచ్చాము అంటాడు. కాబట్టి పాపము అంటే కంటితో ఆరంభమైంది. హవ్వమ్మ గారికి కూడా దేంతో ఆరంభమైంది? కన్నుతో చూసిందంటే ఏం పండు? చూడవద్దనలేదు. ఆ చెట్టు యొక్క ఫలం తినవద్దు అన్నారు. మరి తినవద్దు అన్నప్పుడు ఏం చేసింది? అసలు ఎందుకు తినొద్దన్నారో అని చూస్తూ ఉంది. మరి అలాగే మనం కూడా ఏదైనా వద్దు అంటే కాదంటే అదే కావాలనుకుంటాం. కాబట్టి అలాగూ మరి ఇక్కడ కూడా చూస్తే మరి సౌలు చేసిన తప్పిదం బట్టి ఏమైపోయిందంట? సాతానుకు సందు దొరికింది. ఇప్పుడు మరలా సుమారుగా 500 సంవత్సరముల తర్వాత ఇప్పుడు ఆ అమాలేకులో నుండి ఆ అగగు రాజు యొక్క కుటుంబీకులే ఇప్పుడు ఎవరయ్యాడు? హామానుగా మారి, ఇప్పుడు ఆ హామాను ఇశ్రాయేలు కేవలం మరి మొర్దెకైని చంపితే నా ఘనత ఏముంది? మొర్దెకైతో పాటు ఎవరిని చంపించాలి? యూదులైన వారందరినీ, అతని జాతినే నేనేం చేయాలి? నిర్మూలన చేయాలి. కాబట్టి ఇక్కడ దేవుడు నిర్మూలన చేయమంటే చేయలేదు గనక ఇప్పుడు మరలా మరి సౌలు ఎలాగైతే కీషు కుమారుడు బెన్యామీనుడో అలాగే తర్వాత మొర్దెకై కూడా చూస్తే తాను కూడా ఎవరు? బెన్యామీను కుటుంబీకుళ్ళే. కాబట్టి అంటే అదే కుటుంబమునకు ఏమొచ్చింది ఇప్పుడు? ఈ సౌలు చేసిన పనిని బట్టి అతని కుటుంబమునకు తర్వాత అతని కుటుంబం బట్టే మరలా కీడు, హాని, అపాయం తలపెట్టి ఉన్నారు.
కాబట్టి అందుకే అధమ మొక్క పాపమైన అంటకుండనున్నది. మరి ఇప్పుడు ఈ సమయమందు మొర్దెకై చేస్తున్న మాట, చెప్తున్న పని, ఒకవేళ నీవు ఈ సమయము కొరకే రాజగృహమునకు వచ్చి ఉన్నావేమో, ఎస్తేరు నువ్వు చేయవలసినది ఏంటో చెయ్యి. ఇప్పుడు నువ్వు మౌనముగా ఉంటే సహాయం ఎక్కడి నుండైనా రావచ్చు, కానీ ఎవరు నశిస్తారు? నీవును నీ కుటుంబం వారు నశించిపోతారు, జాగ్రత్త అన్నారు. కాబట్టి తర్వాత చూస్తే మరి ఎస్తేరు అంటున్న మాట కూడా మరి ఏమంటున్నారు, మరి రాజు యొక్క అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నేను నీవు పోయి షూషానునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగానున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. అలాగే మరి ఇంకా ఏమంటున్నారు, ఇప్పటి వరకు కూడా మరి రాజు నన్ను పిలవలేదు కనుక మరి ఇప్పుడు నేను ప్రవేశించుటకు కూడా నాకు అర్హత లేదు. వచ్చిన పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వాడు తప్ప ప్రతివాడు సంహరింపబడును. కాబట్టి రాజు యొక్క అనుగ్రహం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఎస్తేరు చేసిన పని ఉపవాస ప్రార్థన. అలాగే నేను నశించదను కానీ నేను నా జనాంగమంతటిని మరి కాపాడుకుంటాను అని ఎలాగో తాను తీర్మానం చేసుకుందో. కాబట్టి ఎస్తేరు వలె హతము లేక హతమైపోవటకు, అంతరించిపోవటకు ఆజ్ఞ ఇయ్యబడినప్పటికీ వాటిని కూడా ఆమె ఏం చేసిందండి, విశ్వాసం ద్వారా తన యొక్క పనేంటో ఆమె తెలుసుకుంది. ఈ సమయము కొరకే దేవుడు నన్ను పిలిచి ఉన్నాడని నేను తెలుసుకుంది. మరి లూకాసు వార్త 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూచినప్పుడు, లూకాసు వార్త 1వ అధ్యాయము 20వ వచనంలో దూత తెలియజేస్తున్న మాట, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. కాబట్టి దేవుని యొక్క మాట తప్పగా నెరవేరుతుంది. అందుకే 37వ వచనంలో కూడా తెలియజేస్తున్నారు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆ దూత ఆమెతో చెప్పాను. అందుకే మరియ అంటున్న మాట, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. దేవుని చిత్తమునకు అది మనకి ఇష్టమైన కష్టమైన మరి దేవుని చిత్తమునకు మనం తలవంచవలసిన వారమై ఉన్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను అందరం చదువుకుందాం. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఇందాకేమో ఆలస్యం అన్నారు, ఇప్పుడేమో తగిన కాలమున, నిర్ణయ కాలమున త్వరపెట్టే దేవుడై ఉన్నారని మనం స్తుతించుకొంచున్నాం. కాబట్టి ఎంత విసిగినా, అందుకే దైవజనులు అన్నారు, మరి నీవు నెత్తి నోరు బాదుకున్నా ఏం జరగదు, మన ఇష్టం జరగదు, మన ఇష్టం నెరవేరదు. కానీ దేవుని చిత్తం, ఏదో నువ్వు నెత్తిను కొట్టుకుంటున్నావు, బాదుకుంటున్నావు, ముఖం మరి చాటేసుకున్నావు, ఏదో నీకు బాధ కలిగిందని అంత మాత్రమున దేవుడు మరి నీ ఇష్టం నా ఇష్టం నెరవేర్చడానికి ఇష్టం చూపరు. కానీ ఆయన చిత్తం చేదుగానున్నను, మనకు చేదుగా ఉన్నప్పుడైనా సరే అది దేవునికి శ్రేష్టంగా ఉన్నప్పుడే దాన్ని నెరవేర్చేవారై ఉన్నారు. అందుకే ఇశ్రాయేలీలకు కూడా 430 సంవత్సరములు వారు దాసులుగా ఉన్నప్పటికీ రాత్రికి రాత్రి వారు ఏం చేయాలంట, హడావిడిగా మరి నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే వారు భోజనము కూడా ఎలా తినాలి అంటున్నారు అంటే హడావిడిగా లేక త్వరగా తినవలెను. అందుకే 11వ వచనం చదువు, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రను చేత పట్టుకొని. ఎవరైనా ఇంటికి మరి బయటకు వెళ్ళేటప్పుడు మరి ఎలా భోంచేస్తాం, బయట నుండి వచ్చిన తర్వాత చెప్పులు విడిచి
చక్కగా స్నానం చేసుకుని మరి హాయిగా కూర్చుని మరి ఏ విధమైన ఇతర ఆలోచన లేకుండా సంతోషంగా తృప్తిగా తినాలనుకుంటాం. ఇక్కడ భోజనం మాత్రం ఎట్లా చేయమంటున్నారు? నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. కాబట్టి దేవుని సమయం వస్తే ఆయన అన్నీ కూడా ఎట్లా చేసేస్తారు? మనకు అప్పటి వరకు ఇంకెంతసేపు ప్రభా, ఇంకెంతకాలం ప్రభా, మరి ఎందుకు నా బిడ్డకు ఆలస్యం అవుతుంది వివాహ విషయంలో కానీ, లేక గర్భఫలం ఎందుకు నాకు ఆలస్యం అవుతుంది? నీ వాగ్దానం ఇచ్చావు కదా, సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల దానిగా చేస్తానన్నావు కదా, మరి ఇవన్నీ ఉన్నాయి, మరి నాకు కూడా దర్శనం చూపించావు, ఎందుకు ఆలస్యం? వివాహ విషయంలో ఆలస్యం, అందరికీ త్వరగా అయిపోతున్నట్టుంది, నాకే ఆలస్యం. అలాగే ఉద్యోగ విషయంలో ఆలస్యం. మరి అప్పుడు మనం ఏం చేయాలి అంటే, దేవుని వాగ్దానము నెరవేరే వరకు మనం ఆయన సన్నిధిలో కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. తగిన సమయం అందు ఆయన దాన్ని త్వరపెట్టేవారై ఉన్నారు. అందుకే ఒక బ్యాంబూ గ్రాస్ అంటారు. మరి బ్యాంబూ అంటే వెదురు. మరి ఈ చెట్టు అంట మరి చైనా దేశంలో చూస్తే ఎక్కువగా దాన్ని పండిస్తూ ఉంటారు. మరి ఆ మొక్క నాటినప్పుడు అది ఏమీ కనబడదు, చిన్న ఆ కొమ్మలాగా కింద దాన్ని ఉంటుంది. అంతేకాదు మరి సుమారుగా ఒక సంవత్సరం మరి ఏమంటారు ఆ వ్యవసాయకుడు ఏం చేయాలి అంటే ప్రతిరోజు నీరు పోస్తూనే ఉండాలంట. ఒక సంవత్సరమైనా ఒక ఆకు రాదు, ఒక అంగుళం పెరిగినట్టు ఉండదు, ఏమీ ఉండదు. సరే, ఒక సంవత్సరం కాలం అంటే సామాన్యమా? అలాగే 2 సంవత్సరాలు అవుతుందంట. 2 సంవత్సరాలైనా సరే కొంచెం కూడా దాంట్లో ఏం కనబడదు, ఎదుగుదల ఉండదు. సరే, 2 సంవత్సరాలే కాదు 3 సంవత్సరాలు చూసేవారికి మరి ఈయన ఎలా కనబడతాడంటే, అయ్యా బూడిదలో పోసిన పన్నీర్లాగా ఎందుకింత ప్రయాసపడుతున్నాం, అక్కడ ఏమీ లేదు అనుకుంటారు. కానీ సుమారు ఎన్ని సంవత్సరాలంట, 4వ సంవత్సరానికి కొంచెం కనబడతా ఉంటుందంట ఆ చిగురు. అలాగే 5వ సంవత్సరం వచ్చేసరికి కొన్ని నెలల్లో ఒక ఎత్తు కాదు కదా, 5 రెట్లు 6 రెట్లు అదేమైపోతుందంటే సడన్గా అది షూట్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు దాని యొక్క విలువ ఏంటో అంటే, ఇంత ప్రయాస దేనికోసం? వేచి ఉన్నందున ఎవరికి తెలుసు? ఆ వ్యవసాయకుడు తెలుసు. కాబట్టి ఆయనకు తెలుసు ఏ మొక్క తాను నాటాడో, అలాగే దానికి ఎంత నీరు అవసరమో, ఎప్పుడెప్పుడు అవసరమో, అలాగే ఏ టైంలో ఆ ఫలింపు వస్తుందో ఆయనకు తెలుసు. కాబట్టి అందుకే మనం పాడుకుంటాం, కష్టాల మేఘముల వెనుక కలడు నీతి సూర్యుడు క్రీస్తు, దృష్టిచుచున్నాడు నిన్ను, దిగులు పడకు ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. కష్టాల దేవునికి మనకు ఏమున్నాయంట? మధ్యలో ఏమడ్డొచ్చినాయి? మేఘాలు అడ్డొచ్చినాయి. ఈ వెనకెవరున్నారు? యేసయ్య ఉన్నారు. ఆయన దృష్టి ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. కానీ మన దృష్టి దేని మీద ఉంది? కష్టం మీద ఉంది, మేఘం మీద ఉంది. కాబట్టి అందుకే దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు మరి ఆ కష్టాల మేఘములనే మబ్బు తొలగిపోతే ఎవరు మనల్ని చూస్తున్నట్టు? దేవుడు మన మీదే ఆయన దృష్టి ఉన్నట్టు. కాబట్టి ఆ దృష్టి మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు దేవుడు త్వరపెట్టేటప్పుడు ఏమొస్తాయి అంటే, తీరా ఆయన సమయం వచ్చేటప్పటికి కొన్ని ఆటంకాలు వస్తాయి. ఎక్కడి నుండి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? మనమే పెద్ద ఆటంకం, మనలో ఉన్న నిరాశే ఆటంకం. మరి యోనా గారిని దేవుడు ఎక్కడికి పంపిస్తున్నారండి? నినివేకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించు అని చెప్తే యోనా గారు ఏం చేశారు? తార్షీషుకు వెళ్ళాడు. సరే, తార్షీషుకు వెళ్ళేటప్పుడు ఏ ఓడెక్కాడు. అందరూ ఏమో ఆ సముద్రం యొక్క తరంగములకు ఏమైపోతున్నారంట? హడలిపోతున్నారు. ఈయన మాత్రం హాయిగా కిందకి వెళ్ళి గుర్రు పెట్టుకొని నిద్రపోతున్నాడు. అందుకే మరి మనం చూస్తే మరి తీరా మరి యోనా గారికి బుద్ధి చెప్పాలంటే ఏం కావాలి? పెద్ద తుఫాన్ రావాల్సి వచ్చింది. మరి ఇంకా ఆ యొక్క సముద్రంలోని వస్తువులన్నీ కూడా ఏం చేస్తున్నారంట? వారి నీటిలో పడవేస్తున్నారు.
ఇంకా చీట్లు వేసి ఇంతకీ ఇంత శిక్ష మన మీదకి ఎందుకు వచ్చింది అని చూస్తే ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. అప్పుడు యోనాను మరి ఏం చేస్తున్నారు? యోనా గారే అంటారు, నన్ను ఏం చేయండి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. సరే, ఈయన ఒప్పుకున్నాడు ఆయన తప్పు చేశాడని. మళ్ళా దేవునికి ఎంత పని? ముందుగా దేవుడు దేన్ని నిర్ణయించారు? ఒక తిమింగలాన్ని సిద్ధపరిచి ఒక చేప కడుపున యోనా గారిని భద్రం చేశారు. కాబట్టి మనం చూస్తే మరి ఎన్ని చూసినా ఎన్ని ఆటంకములు, అంటే మనలో ఉన్న మొండితనం కూడా, మనలో ఉన్న మరి అవిశ్వాసం, అలాగే దేవుడు చెప్పిన పని చేయటానికి మనం నిరాకరిస్తే అది కూడా ఏమవుతుంది? మన సమయంలో దేవుడు త్వరపెట్టి జరిగిస్తున్నప్పుడు మనమే ఏం చేసినట్టు? వెనుకంజ వేసినట్టు, ఆటంకములు కలిగించినట్లు. ఇంకొకసారి చూస్తే, ఇంకొక ఉపమానంలో చూస్తే, మరి తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో మరి తండ్రి అంటాడు కదా, తండ్రితో కుమారుడు అంటాడు ఏమని? నా ఆస్తంతా నాకు ఇచ్చివేయి, నేను వెళ్ళిపోతాను అంటాడు. మరి తండ్రికి తెలుసా తెలియదా? ఏం తెలుసు అమ్మా? ఆస్తి తీసుకుని వెళ్ళిపోతే ఏమవుతుంది? తన కుమారుడు నశించిపోతాడు. అయ్యో, అందరూ కేవలం ఆస్తి కోసమే వచ్చారు నీ దగ్గరకు అని ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు. మరి ఏం చెయ్యాలి తండ్రి అయితే? చిల్లి గవ్వ కూడా ఇవ్వనరా, కావలిస్తే నీ అంతటి నువ్వు వెళ్ళిపో అనాలి. అంతేనా? మనమైతే ఏమంటాం? అంతగా నేను అక్కర్లేదు అనుకుంటే నువ్వేం చెయ్యి, నీ అందరు నువ్వు వెళ్ళిపో అంటారు. లేకపోతే ఇంకా ఎక్కువ ప్రేమించే తండ్రి అయితే, ఒరే అర్థం చేసుకో, ఇక్కడే ఉండు, నా దగ్గరే ఉండు, ఇంత సంపాదించాను కదా అని బ్రతిమాలుకుంటాడు. కానీ తండ్రి ప్రేమించే తండ్రా, ప్రేమించని తండ్రా? ఏమ్మా, ఆస్తంతా ఇచ్చేసి నీకున్నట్లు నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నాడా? అనలేదా? మరి ఆస్తంతా ఇచ్చి వెళ్ళిపోతానంటే సరే అన్నాడు. తండ్రి చేసింది కరెక్టా కాదా? ఏమ్మా, తండ్రి చేసింది కరెక్టా కాదా? ఏమ్మా, మీరు తల్లిదండ్రులే కదా, మీకు ఉంది కదా, మీరైతే ఒప్పుకుంటారా మీ యజమాని ఆ పని చేస్తే? వెరీ గుడ్, ఒప్పుకోరు. దేవుని దగ్గర ఎంత ఉపవాసాలు చేసైనా, దేవా నా బిడ్డ మనసు మార్చు, ఈ కఠినుని మార్చు, ఇవి చెయ్యి, ఇట్లా చెయ్యి, అది చెయ్యి అంటాం కదా. కానీ ఒక భక్తుడు అన్నాడు కదా, ఒక్కొక్కసారి దేవుని చిత్తం జరగాలంటే మనం ఏం చేయాలి? మన చేతిలో నుండి, మన హోల్డ్లోంచి మనకు ఆ దేవుని చిత్తమునకు మనం ఏం చేయాలి? వదిలేయాలి. ఆ బిడ్డ బయటకు వెళ్ళాడు కాబట్టి ఏం చేశాడు? ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. స్నేహితులు ఎవరో, స్నేహితులు కాని వారెవరో తెలుసుకున్నాడు. అంతేకాదు, ఇంకేం తెలుసుకున్నాడు? అప్పుడు బుద్ధి వచ్చిందంట. పందుల దగ్గరికి వెళ్ళి, వాటికైనా ఆహారం ఉంది కానీ నాకు ఆహారం లేదు, నా తండ్రి ఇంట దాసులకు కూడా ఏముంది? ఆహారం ఉంది కదా అని ఎప్పుడైతే గుర్తు తెచ్చుకున్నాడో అప్పుడు ఎవరు గుర్తొచ్చారు? ఏ ఇల్లు గుర్తొచ్చింది? అందుకే మనం పాడుకుంటాం కదా, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, కొడుకుని కాదనుచు గృహమే చెరసాలను కోపించి వెళ్ళితి, కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు, కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోము, కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచ
ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడి ఉన్నాడు. కొడుకునే కాదనుచు గృహమేమైపోయిందంట, చెరసాలైపోయింది. మరి ఇప్పుడైతే నన్ను కాదనకు నా తండ్రి. ఇంకా ఏమంటున్నాడు? మరి భక్తుడు ఎంత చక్కగా వ్రాస్తారంటే, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఇప్పుడు వరకు ఏది ప్రపంచం అనుకున్నాడు? ధనమే ప్రపంచం అనుకున్నాడు, స్నేహితులు ప్రపంచం అనుకున్నాడు, సౌఖ్యమే ప్రపంచం అనుకున్నాడు. కానీ ఎప్పుడు గుర్తొచ్చిందంట? తండ్రి విడిచిపెట్టినట్టే విడిచిపెట్టాడు. కానీ ఆ కష్టాల మేఘముల వెనుక చూస్తున్నట్టే తండ్రి మరి నిత్యము అక్కడ బయట ఎదురు చూస్తున్నాడు. కుమారుడు తండ్రిని ఫస్ట్ చూశాడా? తండ్రి కుమారుని ఫస్ట్ చూశాడా? తండ్రే చూసి ఎటువంటి దుస్థితిలో ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి మరి పట్టుకొని హత్తుకొని ఇంట చేర్చుకున్నాడు. కాబట్టి ఒక్కొక్కసారి మనం ఎందుకు తప్పిపోతూ ఉంటామంటే, మరి మనం పట్టిందే పట్టు, మనం చేయాలనుకుందే, అది మన ఇష్టం నెరవేరితేనే అది దేవుని ఇష్టం అనుకుంటాం. కానీ ఏం చేయాలంట? దేవుని చిత్తము మన జీవితంలోనైనా సరే, మరి మన బిడ్డల జీవితంలోనైనా సరే నెరవేరాలి అంటే మన చేతిలో నుండి ఏం చేయొచ్చు? యోకెబెతు కూడా భద్రపరచగలిగినంత కాలం, దాచగలిగినంత కాలం దాచింది. కానీ ఆ తర్వాత ఏం చేసింది? ఒక జమ్ము పెట్టె తయారు చేసి ఎక్కడ అందరినీ పడవేశారో అదే నదిలో తన బిడ్డను కూడా వదిలివేసింది. కానీ దేవుడు భద్రం చేశారా లేదా? కాబట్టి అందుకే ఈ తండ్రి యొక్క ప్రేమ ప్రపంచమును అప్పుడు గుర్తు చేసుకున్నాడు. తండ్రి ప్రేమేంటో, తన ఇంటిలో ఉన్న సుఖమేంటో అప్పుడు గుర్తు చేసుకున్నాడు. మరలా మరి దేవుని దగ్గరకు రానిచ్చాడు. ఒకవేళ వద్దంటే ఏమయ్యేది? పెద్ద కొడుకు ఇంట్లోనే ఉన్నాడు, ఏం అడగలేదు. కానీ ఇంట్లో ఉన్నా సరే మనసులో ప్రేమ లేదు. కాబట్టి ఇంట్లో ఉన్నట్టే ఉంటాడు, కానీ ఏమి లేదు, తండ్రి మీద ప్రేమ లేదు, కానీ నిష్ఠూరం ఉంది. కాబట్టి అలాగుండటం కంటే మరి ఏ స్థితిలో తిరిగి వచ్చినా పశ్చాత్తాపముతో మరలా దేవునికి సన్నిధికి వస్తే అదే దేవునికి మరి కావాలి, అది దేవుడు చూసేవారే ఉన్నారు. ఇంకొక కష్టం ఏంటి అంటే, మన సమయంలో దేవుని చిత్తము నెరవేరకుండా మరి అడ్డుకొనే మరి ఒక సమస్య ఏంటంటే, మనకి మన శత్రువులు ఎట్లా కనబడతారు, మన సమస్యలు ఎట్లా కనబడతాయంటే పెద్ద పెద్ద మరి గులియాతులా కనబడతాయి. అందుకే మరి మనకు తెలుసు, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో మరి అక్కడ 10 మంది లేక సమాచారం ఆ దేశమును సంచారము చేసి చూచి రమ్మని వేగుల వారిని పంపిస్తే మరి 10 మంది కూడా మరి 21వ వచనంలో, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు అప్పగించెను, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచుకొనుము, భయపడకుము అధైర్యపడకుమని నీతో చెప్పి తిని. అప్పుడు మీరందరూ భయపడకుము అధైర్యపడకుము, మీరు దాన్ని స్వాధీనపరచుకొనండి అని దేవుడు చెప్తే 22వ వచనంలో, అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదుము, వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పురంటిరి. సరే, 27వ వచనం అంతా చూసిన తర్వాత మరి వారి వేగు చూసి మరి 24వ వచనం, వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలములను చేత పట్టుకొని మన యొద్దకు తీసుకొని వచ్చి ఏమంటున్నారమ్మా? మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని తెలియచెప్పిరి. మంచిదన్నారా కాదన్నారా? మంచిది, దేశం మంచిది. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి మీ గుడారములలో సణుగుచు యెహోవా మనయందు పగబట్టినందున మనలను సంహరించినట్లు అమోరీల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలం? మన సహోదరులు ఏమంటున్నారు? అక్కడి జనులు మనకంటే బలిష్ఠులు, ఎత్తరులనై ఉన్నారు, ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో ఉన్నవి, అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి ఏం చేశారంట? హృదయములను
ఆ, ఇది తీరా వాగ్దాన దేశంలో అడుగు పెట్టాల్సిన సమయం వచ్చేసరికి ఏమడ్డొచ్చింది? చెడ్డ వార్త పుట్టించేవారు మనకు ఉంటారా ఉండరా? అమ్మా ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు? షార్ట్ కట్స్ చూపిస్తారా చూపించరా? అన్నిటికీ ఉంటాయి షార్ట్ కట్స్. అలాగే వివాహంకు కూడా ఏముంటాయి? దేవుని కొరకు దేవుని బిడ్డల కోసమే వెయిట్ చేయాలని ఏముంది? దానికి చాలా మార్గములు ఉంటాయి కదా, షార్ట్ కట్స్ ఉంటాయి కదా అని వేరే వేరే మార్గంలో నడిపించేవారు ఉండొచ్చు. అలాగే దేవుని మార్గం నుండి తిరుగుబాటు చేయటానికి కూడా మనలను ప్రేరేపించవచ్చు. అందుకే మరి మీ హృదయములను ఏమైపోయినాయి? వారు చెప్పి మా హృదయములను కరగజేసితిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వాడికి భయపడకుడి, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట నుండి ఐగుప్తులో అరణ్యంలో మీ కొరకు చేసినట్టుగా మీ పక్షంగా యుద్ధము చేయును అని చెప్పినప్పుడు, అయితే 32వ వచనంలో, అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. అంతేకాదు ఇంకా, కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకు ఇచ్చేదనని ప్రమాణము చేసెను. ఒక్కని పేరు స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నారు. ఎవరంటమ్మా? కాలేబు. యెహోవా మరి ఏమంటున్నారు? యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునో చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేశాను. మరి ఏమైంది అంటే సంఖ్యాకాండము 13, 14 అధ్యాయములలో మరి చెడ్డ సమాచారము తెచ్చిన వారు మరి ఆ దేశము యొక్క దృష్టికి, ఆ దేశ జనుల యొక్క దృష్టికి మనం ఎట్లా ఉన్నాము అంటే మిడతల వలె ఉన్నాము అని వారు తెలియజేస్తూ ఉన్నారు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 28వ వచనం. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును అనెను. అయితే అతనితో కూడన పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము. అంతేకాదు ఇంకా ఏమంటున్నారంట? మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అలాగే చివరి వచనం 33 చివరిలో, మా దృష్టికి మేము, అంటే ఇక్కడ ఎక్కడ తేడా వచ్చింది వాగ్దానం అందుకోవటానికి? మన దృష్టే చెడ్డది, మా దృష్టికి మేము ఎట్లా ఉన్నాం? మిడతల వలె. కాబట్టి సమస్యనేమో పెద్దదిగా చేస్తాం, మనమేమో తక్కువ వారమైపోతాం. కానీ మరి దేవుడు అందుకే అంటున్నారు, నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడు. నీ బలమునకు మించిన పనులు నా బలమే గద చేయవలసిను. మరో విచారము కూడదు నీకు, మహిమతరంబులే కావలెను. 14వ అధ్యాయం 30వ వచనంలో, యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. కాబట్టి
మరి ఎలాగైతే యెహోషువ ఎంత గొప్ప శక్తితో అంటున్నాడు కదా, మరి ఇదిగో మరి నేను ఆ సమయమందు ఎంతటి శక్తితో ఉన్నానో, 40 సంవత్సరాలు ఏమైపోయింది, అరణ్యంలో తిరిగారు. అయినప్పటికీ మరి యపున్నే కుమారుడైన కాలేబు యొక్క విశ్వాసం కొంచెము కూడా ఈ 40 సంవత్సరాల్లో కూడా ఏమవ్వలేదంట, కొంచెం కూడా రవ్వంత కూడా తగ్గలేదు. అందుకే పూర్ణ మనస్సుతో, అప్పుడెంత శక్తి ఉందో, అప్పుడెంత బలం ఉందో, ఇప్పుడు కూడా నాకంతే బలముతో నేను యుద్ధం చేయగలను, ఆ అనాకీలను నేను జయిస్తాను. అప్పుడు అనాకీల గురించి ఎలాగైతే భయపడ్డారో ఇప్పుడు నేను వారిని జయిస్తానని ఏ వత్సరంలో అన్నాడంట, సుమారుగా 85 సంవత్సరముల వయస్సులో మరి ఈ యొక్క మరి ఏమంటారు కాలేబు చేసిన వాగ్దానం మరి మనం చూడగలం. కాబట్టి అలాగూ దేవుడు మనకు తోడై ఉండే వారై ఉన్నారు, మనకు జ్ఞానమునిచ్చే వారై ఉన్నారు. చివరిగా ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ కూడా చూస్తే మరి నెహెమ్యాకు ఒక సంగతి ఏంటి అనగా చదవండి 10వ వచనం నుండి చదువుకుందాం. అటు తరువాత మెహేతాబేలునకు పుట్టిన దెలాయా కుమారుడైన షెమాయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి. ఈయన మరి షెమయా అంటున్న మాట, నిన్ను రాత్రి రోజు రాత్రి నిన్ను చంపటానికి వారు వచ్చెదరు. కాబట్టి ఏం చేద్దాం, దేవుని మందిర గర్భాలయం లోపలికి మనము పోయి తలుపులు మూసుకుందాం రండి అని చెప్పినప్పుడు మరి నెహెమ్యా గారికి ఏంటి ఆలోచన, తప్పించుకోవటానికి ఏం చేద్దాం, దేవుని మందిరంలోనికి వెళ్దాం. మంచిదా కాదా? మనుషులకు కనబడకుండా ఉండాలంటే ఎక్కడికి పారిపోతాం, ఎక్కడికి వస్తాం, దేవుని సన్నిధికి వస్తాం. మరి మంచిదా కాదా? ఏం చేయమంటున్నాడు, గర్భాలయంలోనికి వెళ్దాం, వెళ్ళి తలుపులు మూసుకుందాం అన్నాడు. అయితే అప్పుడు నెహెమ్యా అంటున్న మాట, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంతవాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపను. కాబట్టి ఆ క్షణికమైన ఆలోచన మనకు అవసరం. కాబట్టి ఏదో అతను అన్నాడు, ఉపాయం చెప్పాడు, ఏం చేయాలి, గర్భాలయంలోనికి అంటే దేవుడున్న అతి పరిశుద్ధ స్థలంలోనికి ఏం చేద్దాం, వెళ్ళి అక్కడ దాక్కుందాం, అక్కడ ఎవ్వరికి కనబడరు అంటే నన్ను నేను కాపాడుకోవటానికి ఆయన పరిశుద్ధత దగ్గరకు, ఆయన ఆజ్ఞను ధిక్కరించి ఆయన సన్నిధి లేక గర్భాలయంలోనికి నేను వెళ్ళటం తగునా అని నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు వెంటనే జ్ఞానోదయం కలిగిందంటే ఏంటది, 12వ వచనంలో, దేవుడు అతని పంపలేదనియో టోబియాయును సన్బల్లుటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసెననియు తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని నా మీద నిందమోపునట్లు నన్ను గూర్చి చెడ్డ వార్త పుట్టించుటకు వారు అతనికి లంచమిచ్చిరు. తన గనక ఆ ఆలోచన ఆ టైంలో కలిగి ఉండకపోతే, అయ్యో నన్ను నేను కాపాడుకోవటానికి దేవుని ఆజ్ఞను ధిక్కరించి ఆ అతి పరిశుద్ధ స్థలం లేక గర్భాలయంలోనికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అది అసలు ఇంతకీ ఎవరి కుట్ర, తన విరోధులైన టోబియా సన్బల్లటు కల్పించిన కుట్ర అని తాను తెలుసుకున్నాడు. అంతేకాదు మరి తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, నా దేవా వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్యాను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసుకొను. కాబట్టి ఈరోజు మనకు దేవుడు అప్పగించుచున్న పని, ఏ సమయము కొరకు దేవుడు మనలను పిలుచుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా మరి ఏదో ఒక పని దేవుడు నిర్ణయించి ఉన్నారు. ఆయన చిత్త ప్రకారం, ఆయన యొక్క రక్తము ద్వారా మనం కనగబడిన వారం. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక మరి మనం చూసినప్పుడు తన కొరకు ముందుగానే దేవుడు మనలను సిద్ధపరచుకుని ఉన్నారు. 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన
తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంతేకాదు 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చదవండి. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. మరియు వాటి యందు మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. కాబట్టి మనలో ఏం కనబడాలి అంటే సత్క్రియ తప్ప, దేవుని చిత్తము, ఆయన మాట తప్ప మన స్వంత ఆలోచన కానీ స్వంత జ్ఞానము కానీ ఏది అడ్డు రాకుండా దేవుడు మనలను తన కాలములో తన చిత్తమును నెరవేర్చుటకు సాధనములుగా దేవుడు వాడుకొనును గాక. ఆమేన్.